తర్వాత నాకు అర్థమైంది సార్ ఈ మాట ఎందుకు అన్నాడు అని. అంటే అంత మనం ఎందుకు ఊహించలేకపోయినాం, సార్ ఎందుకు ఊహించిండని కూడా మేము అనుకున్నాం. ఒక్కోసారి మేము విడమర్చే కారణాలు ఏంటి సార్ ఎందుకు ఈ మాట అంటున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అప్పుడు ఆయన మాకు సూటిగా చెప్పిన సమాధానం ఏంటంటే, నీకేం అర్థమవుతలేదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నా. ఇక అంతకంటే ఎక్కువ అడిగే అవకాశం ఆయన ఇవ్వలేదు. కాబట్టి అది ముందే అన్నాడు. కనుక ఏంటంటే ఒక లక్ష్యం కోసం నిలబడ్డప్పుడు తెలంగాణ అభివృద్ధి కంటే మా అభివృద్ధి, మా అధికారమే కీలకం అని అనుకునే శక్తులతో మనం ప్రశ్నించినప్పుడు ఘర్షణ తీవ్రంగానే ఉంటుంది. ఆ తీవ్రమైనటువంటి ఘర్షణ మేము ఎదుర్కొన్నాం, దాన్ని చూసినాం. అయినా కానీ మేము నమ్మిన విషయాల మీద మాత్రం ఖచ్చితంగా నిలబడి మాట్లాడినాం. కానీ మీకంటూ ఒక పదవి దక్కకపోవటం, ఇప్పటికీ మిమ్మల్ని గుర్తించకపోవటం కారణానికి దానికి ఏమన్నా ప్రత్యేకంగా మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు ఆ విషయం మీద? అంటే ఇది పదవి మేము కూడా ఎప్పుడు అంత బలంగా అది మాకు ప్రథమ లక్ష్యంగా లేదు. ప్రథమ లక్ష్యం తెలంగాణ అభివృద్ధి. ఎవరెవరో తీసుకున్నారు కదా సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వాళ్ళు ఉన్నారు, పని చేయని వాళ్ళు కూడా ఆ తర్వాత వాళ్ళకి పదవులు దక్కినాయి. ఏం దక్కినాయి ఏం పోయినాయి అనే దానికంటే వాళ్ళు అదే ప్రధానం అనుకున్నారు, ఆ పదవి సంపాదించటమే. మేము అట్లా ఆలోచించలే. తెలంగాణ అభివృద్ధి ప్రధానం. ఆ అభివృద్ధి కోసం తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నిలబెట్టడం కోసం మనం చేయవలసినంత కృషి మనం చేయాలి. అది మనం అనుకున్నటువంటి బాధ్యత, ఎత్తుకున్న బాధ్యత, అనుకున్న కర్తవ్యం. కాబట్టి దాని ప్రకారం పనిచేద్దాం. మనం పదవి వస్తుందా రాదా, ఒకవేళ అవసరమైతే ఆ కార్యాచరణను ముందుకు తీసుకుపోవటానికి నిలబడదాం, కొట్లాడదాం. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? విడిగా మేము ఒక్కలం కొట్లాడలేని పరిస్థితి ఉంది, డబ్బుల రాజకీయం. ఎందుకనంటే వాళ్ళు ఏనాడు కూడా దీన్ని ఒప్పుకున్న పరిస్థితి కాదు. తెలంగాణ ఇవ్వచ్చు కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఒప్పుకున్న పరిస్థితి కాదు కదా ఆ రోజున. కాదు కానీ తెలంగాణ ఇవ్వటంలో పాత్ర వాళ్ళదే కదా. అవును, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోతుందని తెలుసు వాళ్ళకి అప్పటికే. అవును, అయినా కానీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం తమని మనుగడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందనే అనుమానం, భయం కూడా వాళ్ళకు ఉంది. అయినను వాళ్ళు తెలంగాణ ఇచ్చారు. ఒక రిస్క్ తీసుకొని ఒక సిద్ధాంతం ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు తెలంగాణ ఏర్పాటు చేశారు. ఇంత వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. కానీ తెలంగాణ ఏర్పడ్డాన్ని అవహేళన చేసిన వాళ్ళు కూడా ఈ రోజున పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. అందులో కొంతమంది తర్వాత టీఆర్ఎస్ లో కూడా వెళ్ళారు, కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉండవచ్చు, ఇంకో పార్టీల్లో కూడా ఉండవచ్చు, అట్లా అనుకున్నటువంటి వారు. ఇక్కడ కీలకమైందంటే రెండవది కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ ఉద్యమ ఆకాంక్షలను మన కళలు నెరవేరలేదు. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దామని వాళ్ళు ప్రకటించి ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కాంగ్రెస్ నిలబడుతుంది, కాంగ్రెస్ తప్పకుండా పనిచేస్తుందని హామీ ఇచ్చిన తర్వాతనే మేము ఆ పార్టీకి కూడా మద్దతును ప్రకటించినాం. చాలా సుదీర్ఘమైన ఆలోచన జరిగింది. మేము ఒక 5-6 నెలల పాటు మేధావులతో కలిసి మాట్లాడినాం, ప్రజల్లో అభిప్రాయాలను తెలుసుకున్నాం. సుదీర్ఘమైన చర్చ తర్వాతనే మేము అనుకున్నది ఏంటంటే ఈ మొత్తం ఒక అవగాహన ఏర్పడ్డ తర్వాత అప్పుడు మనం ఇంకా ఇవాళ విడిగా పోయి మనం కుప్పగూలిపోవటం కంటే ఒకే లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక తాటి మీద నిలబడి కొట్లాడితే ఒక మార్పు అయితే సాధ్యమవుతుంది. ఆ మార్పు కనీసం మనకు ఒక మనుగడకు అవకాశం ఇస్తుంది. నీళ్ళల్లో మునిగేటోనికి పైకి లేచి ఊపిరి పీల్చుకుంటే ఎట్లుంటుందో మనకు కూడా అట్లే ఉంటుంది. కానీ 10 ఏళ్లుగా రాని మార్పు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో వస్తుందని ఎట్లా చెప్పగలరు? కనీసం మాకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, అదొక్కటేనా? నీళ్లు, నిధులు, నియామకాలు దాని ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి చెందల, ఉన్న వనరులన్నీ కూడా దోచేశారు ఇప్పటి వరకు. సో దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ అభివృద్ధి మీదకి వెళ్దాం, మళ్ళీ దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పి మాట్లాడడం అనేది మేధావులు మీలాంటి వాళ్ళు ఎంతవరకు దాన్ని అన్వయించుకుంటారు? తమంతట తాము కరెక్టే చేస్తున్నాం అని చెప్పి. ప్రజాస్వామ్యం ముఖ్యం కదనండి. ఆ మనిషికి స్వేచ్ఛ చాలా ముఖ్యం, ప్రజాస్వామ్యం చాలా ముఖ్యం, ఆత్మగౌరవం చాలా కీలకం. మొత్తం తెలంగాణ చరిత్ర అంతా ఆత్మగౌరవ పోరాటమే కదా. ఆ ఆత్మగౌరవ పోరాటాన్ని మర్చిపోయి మేము ఎట్లా ముందుకు పోగలుగుతామండి? అది ప్రాతిపదిక.
అది విజయవంతమవుతే మీరు అన్నవన్నీ సాధించుకోవటానికి అవకాశం కలుగుతుంది. చర్చలో పాల్గొనవచ్చు, చెప్పవచ్చు, ఇది కాదు మనం చేయవలసింది, మనం ఇట్లా నడుచుకోవలసిన అవసరం ఉంది అని అనవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి కేవలము మీరు దాన్ని అంతా పరిమితంగా దాన్ని అర్థం చేసుకోకపోతే కష్టమవుతుంది. మనిషికి అంతిమంగా అదే చాలా కీలకం. మేము ఒకసారి ఈ ఆలేరు దగ్గర ఒక ఊరికి పోయినాం. అంటే అప్పటికి ఇంకా తెలంగాణలో అన్నలు వస్తున్నారు, పోలీసుల దాడులు జరుగుతున్నాయి, ఈ ఘర్షణ వాతావరణంలో గ్రామాలు ఏమవుతున్నాయి అనేది అర్థం చేసుకోవటానికి శంకరన్ గారి నేతృత్వంలో పౌరస్పందన వేదికగా ఏర్పడ్డాం. అప్పుడు చాలా ఒక 100 గ్రామాలు తిరిగినాం. ఇక్కడ ఒక గ్రామానికి వెళ్ళినాం. ఒక పిల్లవాడు ఊరంతా తిప్పిండు. ఊరంతా తిప్పిన తర్వాత ఊరి మధ్యలో చావడి దగ్గరికి తీసుకొచ్చిండు. ఆయన చెప్పు ఇడిసి అక్కడ నిలబడ్డ పిల్లగాడు చెప్పేసుకొని దాని కాలు చావడి మీద పెట్టి